మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదర్నగర్ గ్రామంలో గత 3 రోజులుగా రెక్కీ నిర్వహించిన సుధీర్ అనే బీటెక్ విద్యార్థి. ఫ్రీ బస్సులో గొడవ చేసిన మహిళలపై కేసు నమోదు. కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో ట్విస్ట్. కాంగ్రెస్ భవన్లో జరుగుతున్న తెలంగాణ టీపీసీసీ జనహిత పాదయాత్ర ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం. యూరియా కొరతపై పెద్దపల్లి ఎమ్మెల్యే మీడియా సమావేశం. ఇక వివరాలకు వెళ్తే, శిథిల వ్యవస్థలో కలెక్టర్ కార్యాలయం వెనుక భాగం, రాయలసీమ ముఖద్వారం, కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం పటారం వెనుక లోటారం లాగా శిథిల వ్యవస్థకు చేరిందని పలువురు తెలిపారు. గత కలెక్టర్ సృజన కలెక్టర్ కార్యాలయం కొంత భాగం మరమ్మతులు చేశారని, వెనుక భాగం శిథిల వ్యవస్థకు చేరిందని, కూల్పోక ముందే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పేపర్లో మేము పార్టీలో ఉన్నాం కదా, బయట పిచ్చినారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ కలెక్టర్ ఆఫీస్ని ఓపెనింగ్ చేసినాడు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఓపెనింగ్ జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో అదే కలెక్టర్ ఆఫీసు చాలా డ్యామేజ్ అయిపోతుంది. నీళ్ళు ట్యాంకులు మళ్ళీ మోటార్లు వేస్తే ట్యాంకులు నిండి నీళ్లు కారిపోయి ఆ బిల్డింగ్ అంతా శిథిలావస్థగా ఉంది. ఆ బిల్డింగ్ పైన మరిచెట్టు మనిషే దాన్ని కొట్టేయలేకపోతున్నారు. మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళ సొంత మామైన ఎన్టీ రామారావు సీఎం ఉన్నప్పుడు ఓపెన్ చేసినాడు అటువంటి కలెక్టర్ ఆఫీస్ని మళ్ళా రీమోడల్ చేయాలని కోరుతూ ఇంతతో నా ఉపన్యాసం ఇస్తూ జై హింద్ జై భీమ్. నా పేరు మాధవ్ స్వామి, కర్నూలు జిల్లా మాలమాడ అధ్యక్షుడు, కర్నూలు మాజీ జోహరా. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో శిథిల వ్యవస్థకి శ్రీశైలం ప్రాజెక్టు ఆఫీస్ అంతా శిథిల వ్యవస్థకు వచ్చింది. దీన్ని రిపేర్ చేయాలని గతంలో ఉన్న కలెక్టర్ గారు కూడా కొంత భాగాన్ని డిఆర్ఓ సెక్షన్ కానీ లేకపోతే కలెక్టర్ సెక్షన్ కానీ అంతా పూర్తి చేశారు. మరి ఈ సెక్షన్ మాత్రము ఇంతవరకు కట్టే శిథిల వ్యవస్థలో ఉంది. పైన చెట్లు మొలిచినవి. ఈరోజు అది పడిపోయే ప్రమాదంలో కూడా ఉంది. మరి ఆఫీసర్లు కూడా దీన్ని గుర్తించి, కలెక్టర్ గారు కూడా గుర్తించి దీన్ని పూర్తి చేస్తారా, లేకుంటే పూర్తిగా దాన్ని బాగు చేస్తారా, లేదంటే దాన్ని పూర్తి చేస్తారని మరి అనుకుంటున్నాము. దీన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విమర్శించారు. సుల్తాన్బాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్థానిక నాయకులతో కలిసి యూరియా కొరతపై మీడియా సమావేశం నిర్వహించారు. యూరియా కోసం రైతులు కష్టాలు పడుతుంటే కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్రం నుంచి 2 మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వంలో 2 పర్యాయాలు మంత్రిగా చేసిన కేటీఆర్కు యూరియా
ఎవరు సప్లై చేస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. యూరియా కోసం రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇబ్బంది జరుగుతూ ఉంది. దానికి కారణం కేంద్ర ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వ రైతుల వ్యతిరేకత వైఖరి. మరి వాళ్ళు ఏదైతే సకాలంలో యూరియా సప్లై చేయకపోవడం, సకాలంలో యూరియా అందియకపోవడం, దాంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కొన్ని ప్రాంతాలల్లో యూరియా ఇబ్బంది జరిగేటువంటి మాట వాస్తవం. మరి ఇవాళ మన పెద్దపల్లి జిల్లాకు వచ్చినప్పుడు జిల్లాలో ఈ సీజన్కు సరిపడేంత యూరియా మన దగ్గర ఉంది. విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతులు ఎవరు కూడా యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం రెండో డోసుకు నానో యూరియా వాడచ్చు. ఏదైతే ఇలా స్ప్రే ద్వారా నానో యూరియా ఉందో మన యొక్క రైతు నాయకునిగా, రైతు బిడ్డగా నేను ఇవాళ రైతులకు ఒక మంచి సూచన చేస్తా ఉన్నా. ఇలా ఏదైతే ఆర్ఎఫ్సిఎల్ మరి మనకు రామగుండం ఎన్టీపీసీ ఎస్ఏ నుంచి రావాల్సినటువంటి యూరియా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ వైఫల్యంతో ఇవాళ 78 రోజులు కంటిన్యూగా షట్ డౌన్ అయింది. మళ్ళీ ఇవాళ 10 రోజులు ఆ షట్ డౌన్ అయింది. ఇవాళ ఏదో లీక్ అవుతామని చెప్పి పైపులు లీక్ అవుతా ఉన్నాయని చెప్పి ఇవాళ మరి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యజమాని చెప్తా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా 11% ఉంది. ఇవాళ 11% పెట్టుబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఇవాళ అది 78 రోజులు, 10 రోజులు, దగ్గర 88 రోజుల నుండి 90 రోజుల నుండి కంటిన్యూగా షట్ డౌన్ కావడం కూడా అదొక పెద్ద లోపం అయిపోయింది. తెలంగాణ పెద్ద నష్టం జరిగింది. దీనికి సంబంధించి అడుగుతూ ఉంటే పాపం బాగా చూస్తే నాకు బాగా అనిపిస్తాను. బీజేపీ ఇద్దరు మంత్రులు బండి సంజయ్ ఏం మాట్లాడుతారో ఆయనకు తెలియదు. కిషన్ రెడ్డి మరి ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా కేంద్రం ఎంత సప్లై చేసింది, కేంద్రం దగ్గర ఎంత బఫర్ స్టాక్ ఉంది, రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఎంత బఫర్ స్టాక్ ఉంది, ఇవాళ మనం ఎంత సప్లై చేసేది ఉండే, ఎంత సప్లై చేయాలన్నటువంటి ఆలోచన లేకుండా మీరు కేంద్ర మంత్రిగా మాట్లాడుతూ ఉన్నారంటే మీరు బాధ్యతను మరిచి బాధ్యతారాహిత్యంగా మీరు మాట్లాడుతూ ఉంటే మరి మిమ్మల్ని మిమ్మల్ని అది మీ విచక్షణకే వదిలేస్తూ ఉన్నాం, మీ విద్యతకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తారు. ఇవాళ బండి సంజయ్ గారు కూడా మీరిద్దరు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తులు. ఇవాళ ఈ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా 8 మంది ఎంపీలు గెలిపిస్తే మిమ్మల్ని 8 మంది ఎంపీలు గెలిపించారు. మీకు బాధ్యత లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. పాపం బీఆర్ఎస్లో వాళ్ళ నూతనైతే నాకు కోసనిపిస్తాను. 10 ఏళ్ళు అధికారం ఉన్నారు. 10 ఏళ్ళు అధికారం ఉంటే అయ్యా కేటీఆర్ గారు మీకు తెలియదా మీరు ఎవరు సప్లై చేయాలో? నువ్వు అమెరికా చదువుకొని వచ్చినావు కదా, పెద్ద పెద్ద చదువు ఇంగ్లీష్ హిందీ బాగా మాట్లాడతా అని చెప్పి నీకు నువ్వే చూపించి వెళ్తావు కదా. ఇవాళ యూరియా ఎవరు సప్లై చేయాలో తెలియదా? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు, మరి బీజేపీని ఎందుకు అడుగుతలేవని అడుగుతా ఉన్నా. ఆయన అట యూరియా ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తారు అంటే ఆయన నిన్న కిషన్ రెడ్డి గారు చెంప చెల్లు అనిపించింది. నిన్న దాన్ని చూసి ఆయన సిగ్గు తెచ్చుకో. ఫస్ట్ మాట్లాడేటప్పుడు కొంచెం విజ్ఞత ప్రదర్శించాలి. మంత్రి చేసిన 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో షాడో ముఖ్యమంత్రి వివరించాం. ప్రమాదాలలో ప్రజాప్రతినిధుల కటౌట్లు. నిన్న ఎంపీ బైరెడ్డి శబరి, నేడు మంత్రి భరత్ కూలిన కటౌట్. కర్నూలు నగరంలో ప్రజాప్రతినిధుల కటౌట్లు ఒక్కొక్కటి పడిపోతూ ప్రమాదాలలో కటౌట్లు ఉన్నట్లు తెలుస్తుంది. బళ్ళారి చౌరస్తాలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫోటో కటౌట్ తిరుపతిలో కూలిన సంఘటన మరవక ముందే కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల మలుపున మంత్రి టీజీ భరత్ కరెంటు తీగలపై కూలింది. ముందు ప్రజాప్రతినిధులు తమ కటౌట్ల వల్ల ప్రజలకు ప్రమాదాలు తెచ్చిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఏం జరిగింది? సడన్గా సిమ్ కొడుతుంటే పడిపోయింది. ఏది కొడుతున్నారు మేడం? నేను సిమ్స్ యాక్టివేషన్ చేస్తే అక్కడ ఉంది, సడన్గా పడిపోయింది. ఓకే ఓకే, కట్టే ఎదిగినట్టుంది కదా. ఏమన్నా ప్రమాదాలు జరిగినాయా? ఇప్పుడే సార్ అటు పోయినాడు జరిగింది. అలా నమస్తే, మన సందర్శనం పక్కన కథావటి పరిస్థితిలో పడిందన్నా దేవుని ఓకేనా? చెన్నూరు ఎస్బీఐ బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది పైన కేసు నమోదు చేశామని మీడియా సమావేశంలో పోలీసులు తెలియజేశారు. చెన్నూరు ఎస్బీఐ 2లో అవకతవకలు జరిగాయని బ్యాంక్ అధికారులు గుర్తించి దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అందులో వారు 12,61,00,000 విలువ గల బంగారం, 1,10,00,000 విలువ గల నగదు క్యాష్ మిస్ అయినట్టుగా వాళ్ళు కంప్లైంట్లో నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము. ఇందులో ప్రధాన నిందితుడు వాళ్ళ ఎస్బీఐలో పనిచేసే రవీందర్, క్యాషియర్గా పనిచేసే రవీందర్. అతని ఆధీనంలో నుంచి వెళ్ళి పోయినట్టు అతను కూడా పరారీలో ఉన్నాడు. అతని ఆధీనం నుంచి మిస్ అవ్వడం జరిగింది. ఇతని గురించి మేము సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. మా పై అధికారులు కూడా ఆదేశం ప్రకారం కొన్ని టీమ్స్ ఏర్పడేసి ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి మేము సెర్చ్ చేస్తున్నాము. త్వరలో అతడు దొరుకుతాడు. పట్టుకున్న వెంటనే అతను దొరికినట్లయితే పూర్తి సమాచారం అనేది దొరుకుతుంది. తద్వారా ఈ బంగారం అంతా కూడా ఎక్కడ పెట్టినది కూడా అతని ఆధారం ఉన్నట్టుగా తెలుస్తుంది. దొరకబట్టేసి అందరికీ, ఈ ఖాతాదారులందరికీ కూడా, ఖాతాదారులు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసు నమోదు చేసినాం. తర్వాత నిందితులు ఎవరో కూడా తెలుసు. కాబట్టి ఎక్కడ ఉంటుందనేది అతను దొరికినట్లయితే మా తరపు నుంచి వెళ్ళి రికవరీ చేయడానికి మేము 100% ప్రయత్నం చేసి తగిన శిక్ష పడాలని ప్రయత్నం చేస్తాం. ఇప్పటివరకు ఎవరైనా నిందితులను అదుపులో తీసుకున్నారా సార్? నిందితులను అనుమానితులు ఉన్న వాళ్ళని అయితే ఇప్పుడు తీసుకురావాలి. ఇప్పుడు ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఏమేమి చేయాలనేది ఒక ప్లాన్ చేస్తున్నాం. ఇందులో ఎంతమంది పాల్గొన్నట్టు? 10 మందిని కేసు నమోదు చేయడం జరిగింది. 10 మంది పైన. అందులో ప్రధాన నిందితులు వచ్చేసి క్యాషియర్ రవీందర్, ఇంకొక 9 మంది వాళ్ళ వేరే అకౌంట్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్స్ అయినట్టు కనబడుతుంది. అందులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దర్యాప్తులో పూర్తి ఆధారాలతో పాటు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇలా ఎక్కడ ఉన్నారు సార్? 9 మంది. కొంతమంది జైపూర్ నుంచి వెళ్ళినారు, రకరకాల విలేజ్ నుంచి ఉన్నారు. ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేస్తే కానీ మాకు దాని ద్వారా దర్యాప్తులో పూర్తి నివేదిక ఇస్తాం. ఏ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు సార్? ఇదంతా కూడా అకౌంట్ ద్వారా జరిగింది కాబట్టి కొంచెం టెక్నికల్గా పనిపడుతుంది. ఇదంతా కూడా మేము అకౌంట్స్ అన్నీ కూడా తీసేసి టెక్నికల్గా వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో తీసుకొస్తామని చేస్తాం. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సాధికారత శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. శనివారం మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హన్మకొండ జిల్లాకు చేరుకున్న సందర్భంగా హరిత కాకతీయ హోటల్ జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించి స్వాగతం పలికారు. వంటేసిన మన 2 అవర్స్ దాంట్లో పెట్టడం వల్ల ఆ మెథడ్ టమాటా కానీ చింతపండు ఫుడ్ సేఫ్టీ పైనే రిపోర్ట్స్ ఇస్తారు. ప్యానిక్ అయిపోయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన మెన్యూ కొన్ని దగ్గరలో ఫాలో చేయాల్సి అవి మనం చెప్తున్నాము సార్. అండ్ ఆల్సో మీరు అన్నట్టు స్టెయిన్లెస్ స్టీల్ లేకుండా అల్యూమినియం
సో వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. మేడం యాక్చువల్ కరెక్ట్గా మీరు ఏం చేశారు మీకు పిల్లలకు సంబంధించిన ఒక రియాక్షన్ పెట్టుకోండి. ఫస్ట్ హెల్త్ పరంగా చదువు, తర్వాత వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ కానీ డ్యామేజెస్ కానీ గిడ్స్ కానీ ఆల్రెడీ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా నెక్స్ట్ వేసి సప్లై నెక్స్ట్ సప్లై కూడా మొత్తం ఇంటర్ కూడా ఇక్కడ వీలైతే అక్కడ మనం అరేంజ్ చేస్తున్నాం సార్. ఇంకా సిఎస్లో జనగాంలో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ వెల్ఫేర్కి ఎక్కువ దృష్టి పెట్టారు. మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఖచ్చితంగా విజిట్ చేసిన ఆ వీడియోస్ మా డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ మార్నింగ్ ప్రతి ఒక్క పోలీసులకు ఒక ఏరియా కింద ఆ ఏరియాలో హాస్పిటల్ విజిట్ చేయాలి. అక్కడ ఆ ఏరియా కూడా పిల్లల సమస్యలు తెలుసుకుని ఇదే మ్యాటర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ విషయంలో కూడా మీరు అంటే కంట్రోల్ మీ కంట్రోల్ కాబట్టి పనిచేస్తారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కేసులో ట్విస్ట్. ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి కేసులో శ్రీశైలం జనసేన పార్టీ ఇన్ఛార్జి పైన కేసు. శ్రీశైలం జనసేన ఇన్ఛార్జి అశోక్ రౌత్ని A1 నిందితుడిగా చేర్చిన పోలీసులు. సీసీ ఫుటేజ్లో దాడి చేస్తూ కనిపించిన ఎమ్మెల్యే బుడ్డాను మాత్రం A2గా చేర్చిన పోలీసులు. అటవీ శాఖకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ను కలిసి ఫిర్యాదు చేసిన అధికారులు. అసోసియేషన్ నాయకులు కేసును జనసేనకు అంటగట్టడంపై సత్వర చర్చ. ఇద్దరిపైన పెట్టిన కేసులు నాన్ బెయిలబుల్ కేసులే. కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో ట్విస్ట్. ప్రిన్సిపల్తో గొడవపడి వాటర్ ట్యాంక్లో మోనోమందు కలిపిన సైన్స్ టీచర్ రాజేందర్. ఎవరికీ అనుమానం రాకుండా ముందు తానే ఆ నీళ్లు తాగిన సైన్స్ టీచర్ రాజేందర్ సార్ చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టేవాడని విద్యార్థుల ఆవేదన. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై 13 మంది విద్యార్థులు. తాగునీటిలో ఎవరో మోనోమందు కలిపినట్లు నిర్ధారించిన వైద్యులు ఈ విషయంపై విచారణ చేయగా రాజేందర్ సార్ ముందు కలపడని తెలిపిన విద్యార్థులు ప్రిన్సిపల్ టీచర్ల మధ్య గొడవల కారణంగానే వాటర్ ట్యాంక్లో మోనోమందు కలిపినట్లు ఒప్పుకున్న సైన్స్ టీచర్ రాజేందర్ విద్యార్థులతో పాటు అస్వస్థతకు గురైన సైన్స్ టీచర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 మంది టీచర్లు విద్యార్థులు. ఇటీవల విజయవాడ జగ్గయ్యపేట బస్సులో సీట్ కోసం జట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకరిపై ఒకరు పిడిగుతులు కురిపించుకున్నారు. ఎవరికి ఎంత చెప్పినా వినకపోవడంతో డ్రైవర్ బస్సును నేరుగా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. BNS సెక్షన్ 3(126) బహిరంగ ప్రదేశాలలో అనుచితంగా ప్రవర్తించడం, 115 ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, 351 పబ్లిక్ న్యూసెన్స్ కింద వారిపై పోలీసులు కేసు పెట్టారు.
సిద్ధాంత ప్రబోధ సేవ సమితి హిందూ జ్ఞాన వేదిక జమ్మికుంట ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వడ్డపల్లి వెంకటేశ్వర కాలనీలో శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ప్రతి ఏటా శ్రీకృష్ణ ప్రతిమను కొలువు తీర్చి 6 రోజులు నిత్య పూజలు చేసి శ్రీకృష్ణ స్వామి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు వెంకటాచార్యులు తెలిపారు. భక్తులు కోలాటలతో సన్నాయిలతో భగవద్గీత శ్లోక నినాదాలతో జయ జయ ధ్వనాల మధ్య శ్రీకృష్ణ స్వామి పల్లకిని ఊరేగించారు. శ్రీకృష్ణ ప్రతిమ పల్లకిని కాజుపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, 56వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరంగి సునీల్ పల్లకి సేవలో పాల్గొన్నారు అని వెంకటాచార్యులు పేర్కొన్నారు. శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపుకు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. జరుగుతుంది, తనలో జరుగుతుంది. అంటే ద్రవ్య యజ్ఞం చేస్తే గానీ జ్ఞాన యజ్ఞం చేయాలి. ఎందుకంటే సర్వ జీవరాశుల్లో నఖశిఖ పర్యంతం వ్యాపించిన వాడెవరు? ఆత్మ. ఆత్మకు శక్తిని చేకూర్చినటువంటి పరమాత్మ ఇచ్చినటువంటి ఔషధం అంటే ఆహారం. జీవనం అయిన నువ్వు ఏంటి? ఆహార రూపంలో ఆత్మ కనిపించడం. నువ్వు సమయానికి ఆహారాన్ని అందిస్తే ఆయన నీకు దేవుని జ్ఞానాన్ని బుద్ధికి అందిస్తాడు. ఆహారాన్ని లేకుండా నీ శరీరాన్ని వదిలేసినావు అనుకో, నీ శరీరము అవయవాలు చూడండి, 2 పూటలు అందరికీ ఉండాలని ప్రపంచ నలుమూలల్లో ఇదే విధంగా జరుపుకుంటున్నారు. అంతటి గొప్ప అవకాశం వచ్చినటువంటి నా తండ్రి గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఒకసారి నా తండ్రి గారికి చప్పట్లు కొట్టండి. తండ్రి ఈ సిద్ధాంతాన్ని, ఈ జ్ఞానాన్ని ఇక్కడున్న జ్ఞానులందరికీ ప్రతి మండపం వెనుక భోజన కార్యక్రమాలు ఉంటాయి. మెల్లగా వెళ్ళి భోజనం చేసి పల్లక దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాము. శశి వాటర్ ట్యాంకర్ ముందు పెట్టండి. వాటర్ ట్యాంకర్ ముందు, తర్వాత రథము, తర్వాత డీజే బాక్స్. కృష్ణ కాలనీ వాసులు త్వరగా రావాలండి. స్వామివారి పల్లకి సేవ. జయ శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి దివ్య పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ స్వామివారి శుభ ఆశీస్సులతో త్రైత సిద్ధాంతం హిందూ జ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గత 16వ తారీఖు నుండి 6 రోజుల పాటు ఈ రోజు వరకు నిర్వహించడం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 4 నందు విజయవంతంగా ముగించడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద కార్యక్రమము మరియు 1:30 శ్రీకృష్ణ పరమాత్మల వారు పల్లకి ఊరేగింపు ద్వారా వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 4 నందు పల్లకి ఊరేగింపు ద్వారా వీధుల్లోకి రానున్నారు. కావున భక్తులందరూ ఆ స్వామివారి దేవాది దేవుని స్వాగతిస్తూ పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, తోయాన్ని సమర్పించుకొని స్వామివారి జ్ఞాన కటాక్షాలు పొందాలని కోరుకుంటూ ఈ జన్మాష్టమి వేడుకలు ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 225 ప్రాంతాలకు పైగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రైత సిద్ధాంతం వారి తరఫున నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ హన్మకొండలో 6 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో 11 రోజులు, 9 రోజులు, 10 రోజులు ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ త్రైత సిద్ధాంతం తరపున దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మల వారి నిజ భావాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని భగవద్గీత గ్రంథము ఇంటింటా ఉండాలని, భగవద్గీత యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో హిందూ జ్ఞాన వేదిక త్రైత సిద్ధాంతం వారు ఈ విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ దేవాది దేవుని జ్ఞాన కటాక్షాలు పొందాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు. నా పేరు వెంకటాచార్యులు, హిందూ జ్ఞాన వేదిక జమ్మికుంట శాఖ అధ్యక్షులు. ఇక్కడ మా జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ త్రైత సిద్ధాంతం తరపున ఈ కృష్ణాష్టమి వేడుక
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.